ఈజ్ ఈక్వల్ టు 12 అయినా ఎక్స్ పవర్ 4 మైనస్ 14x క్యూబ్ ప్లస్ 13x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 11 యొక్క విలువ ఎంత? మరి డైరెక్ట్గా చేద్దాం సార్ అంటే 12 పవర్ 4 కనుక్కునేసరికి టైం అయిపోద్ది. 12 పవర్ 4, 12 క్యూబ్, 12 స్క్వేర్ వాటిని మళ్ళీ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసేటప్పటికే మొత్తం టైం అయిపోతుంది. కాబట్టి అలా చేయకూడదండి, మనం ఆ సింప్లిఫికేషన్ని సింపుల్గా చేయాలి. ఓకే, సో చూడండి నేను ఎలా మారుస్తానంటే ఇక్కడ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ విలువ 12 కదా ఉంది, కాబట్టి 12x క్యూబ్ మైనస్ 14x క్యూబ్ అవడానికి ఇంకొక 2x క్యూబ్ ఓకేనా, ప్లస్ 13x స్క్వేర్ని 12x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఓకేనా, 13ని ప్లస్ 12 ప్లస్ 1 అని రాశాను. తర్వాత మైనస్ 12x ప్లస్ 11 అని మార్చాను. సో ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఈ రకంగా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. నేనేంటి స్ప్లిట్ చేశానంటే మైనస్ 14x క్యూబ్ బదులు మైనస్ 12x క్యూబ్ మైనస్ 12x క్యూబ్ మైనస్ 12 మైనస్ 2 కలిపితే ఏమైంది మైనస్ 14x క్యూబ్ ప్లస్ 12 ప్లస్ 1 కలిపితే 13x స్క్వేర్ టాలీ అయిందా? అలా స్ప్లిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కొన్ని కామన్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. చూద్దాం. ఎక్స్ బదులు ఇప్పుడు 12 ప్రతిక్షేపించినప్పుడు ఇది 12 పవర్ 4 మైనస్ 12 ఇంటూ 12 క్యూబ్ మైనస్ 12 పవర్ 4 మైనస్ 2 ఇంటూ 12 క్యూబ్ ప్లస్ 12 ఇంటూ 12 స్క్వేర్ 12 క్యూబ్ ప్లస్ 12 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ 12 ఇంటూ 12 ఈజ్ 12 స్క్వేర్ ప్లస్ 11. చూడండి ఇందులో మీకు 4 టర్మ్స్ దాకా క్యాన్సిల్ అవుతున్నాయి. ఏంటవి అంటే ప్లస్ 12 పవర్ 4 మైనస్ 12 పవర్ 4 ప్లస్ 12 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ క్యాన్సిల్ అవుతున్నాయి. చివరికి ఏం మిగిలిందంటే మైనస్ 2 ఇంటూ 12 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 12 క్యూబ్ ఈజ్ మైనస్ 12 క్యూబ్ ప్లస్ 11 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో 12 క్యూబ్ వాల్యూ ఈజ్ 1728. సో మైనస్ 1728 ప్లస్ 11 is equal to minus 1717 is the required answer. So minus 1717 is given in the fourth option. Okay. రెండు సంఖ్యల మధ్య భేదం 13, 65. ఆ రెండు సంఖ్యల్లో గరిష్ట సంఖ్యను కనిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు భాగఫలం 6 మరియు శేషం 15 అయినా ఆ సంఖ్యలో కనిష్ట సంఖ్య ఏది? చూడండి, గరిష్ట సంఖ్య ఏ అనుకోండి, కనిష్ట సంఖ్య b చేత భాగించగా భాగఫలం 6 మరియు శేషం 15. దట్ ఈస్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. సో పెద్ద సంఖ్య a ఇజ్ ఈక్వల్ టు చిన్న సంఖ్య bతో 6 సార్లు కొట్టేవచ్చు అంటే 6b, కానీ అక్కడ శేషం 15 మిగులుతుంది కాబట్టి ప్లస్ 15. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2కి వస్తే రెండు సంఖ్యల మధ్య భేదం 1365 అంటే పెద్ద సంఖ్య a ఇజ్ ఈక్వల్ టు b ప్లస్ 1365. భేదం అంటే అర్థం పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్య అంటే ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది 1365 ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే 0 ఇజ్ ఈక్వల్ టు 6b మైనస్ b 5b మైనస్ ఆఫ్ 15 సబ్ట్రాక్ట్ చేస్తే 1350 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ 5b ఇజ్ ఈక్వల్ టు 1350. దేర్ఫోర్ b ఇజ్ ఈక్వల్ టు ఎంత? 5 2 10, 5 7 35, 0 270. సో 270 ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. 876p37q అను సంఖ్య 225 చేత భాగింపబడుతుంది. 225ని 925లుగా రాయొచ్చు. 925. ఇది అర్థమైతే నాకేం తెలుస్తుంది అంటే ఇది ఖచ్చితంగా 5 గుణిజం అవ్వాలి, 9 గుణిజం అవ్వాలి. 5 గుణిజం అవ్వాలంటే ఒకట్ల స్థానంలో 5 ఉండాలి. దేర్ఫోర్ q ఈజ్ ఈక్వల్ టు 5. q ఈక్వల్ టు 5. అయితే PQలో మొత్తం ఈ క్రింది వాటి లేదన్నాడు. Q 5 కదా,
మొత్తం అనేటప్పటికి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది, మిగిలిన ఆప్షన్స్ చెక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 9 గుణిజం అవ్వాలి. 9 భాజనీయత నియమం ఏంటండి? 9 భాజనీయత నియమం అంకెల మొత్తం 9 గుణిజం అవ్వాలి. మరి ఇక్కడ అంకెల మొత్తంలో నేను ఈ 6 + 3 9 పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ 8 + 7 8 + 7 ఎంత అండి? 8 + 7 ఈజ్ 15. 15 + 7 22. 22 + 5 22 + 5 27. అంటే అది సరిగ్గా 9 గుణిజమే. అంటే ఇక్కడ మనం క్యూ యొక్క విలువ 0 తీసుకున్నాం. అంటే ఇప్పుడు అక్కడ 5 ఎలిమినేట్ చేయలేం. ఇందాక నేను అన్నాను 5 ఎలిమినేట్ అయిపోద్దని. ఎప్పుడు పి 0 కానప్పుడు 5 ఎలిమినేట్ అయ్యేది. కానీ అక్కడ ఏమైంది అంటే పి 0 అయింది. కాబట్టి అంకెల మొత్తం 5 కూడా అవ్వచ్చు. క్లియర్? 0 కాకుండా 1, 2, 3 వచ్చుంటే 5 అయ్యి ఉండేది కాదు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 5 గుణిజం అవ్వాలి అంటే ఆఖరి స్థానంలో 5 ఉండాల్సిందే. 25 గుణిజం అవ్వాలి అంటే ఆఖరి స్థానంలో 75 ఖచ్చితంగా రావాలి. 70 వచ్చినా అది 25 గుణిజం అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా ఇది 5. మీరు అనొచ్చు సార్ 0 కూడా అవ్వచ్చు కదా అంటే కుదరదు. 25వ ఎక్కంలో మనకి చివరిలో 2 సున్నాలు రావచ్చు, కానీ 1 0 రాదు. కాబట్టి ఖచ్చితంగా క్యూ 5. సెకండ్ స్టెప్కి వస్తే అంకెల మొత్తం 9 అవ్వాలి. సో ఇక్కడ నేను 6, 3 కలిపితే 9 ఎలిమినేట్ చేస్తాను. 8 + 7 15 + 7 22 + 5 కలిపితే 27 అయింది. 9 గుణిజం. అంటే 27 ఎలాగో 9 గుణిజం కాబట్టి ఇది 0 పెట్టుకోవచ్చు. కనిష్ట విలువ 0. 9 కూడా పెట్టుకోవచ్చు, కానీ కనిష్ట విలువ 0 తీసుకోవాలి. ఇప్పుడు ఆ అంకెల మొత్తం P = 0, Q = 5. ఈ 2 అంకెల మొత్తం ఆన్సర్ ఏంటండి? 5 + 0 వాల్యూ ఈజ్ సెకండ్ ఆప్షన్ 5. 5/3 × 7/51 ఆఫ్ అంటే ఇంటూనే ఆఫ్ ఇంటూ 17/5 -1/3 హోల్ బై 2/9 × 5/7 ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూనే 28/5 - 2/3. ఓకే, క్యాన్సిలేషన్ పార్ట్కి వస్తే 17 3s are 51 5 5 క్యాన్సిల్. 7 4s are 28 5 5 క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు చూడండి పైన 7/9 7/3 × 3 9 మైనస్ దీన్ని 3/9 అని రాయండి. 1/3 3/9గా రాసుకోండి, ఈజీగా ఉంటుంది. బై ఇక్కడ 2 4s are 8/9 మైనస్ ఇక్కడ 9 వచ్చేలాగా 6/9 అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. 2 × 3 6 3 × 3 9. ఓకేనా? ఇప్పుడు డినామినేటర్లో 9 9 కామన్ క్యాన్సిల్ అయ్యే విధంగా చేసుకున్నాను. సో ఇక్కడ 9 9 క్యాన్సిల్. 7 - 3 ఈజ్ 4. 8 - 6 ఈజ్ 2. 4/2 ఈజ్ నథింగ్ బట్ 2 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో అది ఎక్కడ ఇచ్చాడు మనకి? థర్డ్ ఆప్షన్లో ఇవ్వబడింది. y అనే ధన పూర్ణాంకమును 2 చేత భాగించగా శేషం 1 వస్తుందా? డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చిన దత్తాంశం 1 వస్తుందా లేదా చెప్పగలమా లేదా? ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో -1 పవర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ పవర్లో బేసి సంఖ్య ఉంటేనే అది -1 అవుతుంది, అవునా? కాబట్టి ఖచ్చితంగా పవర్లో బేసి సంఖ్య ఉండాలి. అంటే y + 2 ఈజ్ ఈక్వల్ టు బేసి సంఖ్య. అర్థమైందా? y + 2 పవర్లో ఉంది, బేసి సంఖ్య అయితేనే రిజల్టెంట్ -1 అవుతుంది. y + 2 బేసి సంఖ్య అవ్వాలంటే y సరి సంఖ్య అవుతుందా? అవ్వదు. y అనేది సరి సంఖ్య అవ్వదు, ఎందుకంటే 2 + 2 4 బేసి సంఖ్య రాదు కదా. 3 + 2 5 బేసి సంఖ్య. 1 + 2 3 బేసి సంఖ్య. అంటే దీని అర్థం y కూడా ఒక బేసి సంఖ్య అని నాకు తెలిసిపోయింది. సో మొదటి స్టేట్మెంట్ ఆధారంగా నేను ఏం చెప్పగలను? y ఒక బేసి సంఖ్య, ఆ yని 2 చేత భాగిస్తే 1 వస్తుంది అని నేను చెప్పగలుగుతున్నాను. రెండో స్టేట్మెంట్ y అనేది ప్రధాన సంఖ్య. y అనేది ప్రధాన సంఖ్య. ఇప్పుడు ప్రతి ప్రధాన సంఖ్యని 2తో భాగిస్తే శేషం 1 వస్తుందా? చెప్పలేం. ప్రధాన సంఖ్యల విషయానికి వస్తే 2 3 5 7 11 సో ఆన్ ఉన్నాయి. మరి నాకు ఇక్కడ 2ని 2తో భాగిస్తే 0 అవుతుంది. 3 5 7 వీటిని 2తో భాగిస్తే 1 అవుతుంది. అంటే ఇక్కడ శేషం 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు, చెప్పలేకపోతున్నాను. 0నా 1 అనేది నేను చెప్పలేకపోతున్నాను. అంటే రెండోది స్టేట్మెంటు
పనికిరాదు. కాబట్టి ఆప్షన్స్ ఒకసారి చదవండి. కేవలం ఒకటి ప్రవచనం ద్వారా సమాధానం చెప్పవచ్చు. సో ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇద్దరు వ్యక్తులు ఎన్నికలలో పోటీ చేసెను. 10% జనాభా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు మరియు 2500 ఓట్లు చెల్లలేదు. గెలుపొందిన అభ్యర్థికి 55% ఓట్లు వచ్చిన అతను 2000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓకేనా? సో ఓటింగ్ జాబితాలో గల మొత్తం ఓటర్లు ఎంతమంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిన అభ్యర్థి 55% ఓట్లు సంపాదిస్తే ఓడిన అభ్యర్థికి 45% ఓట్లు వస్తాయి. అంటే వారిద్దరికి 10% గ్యాప్ ఉంది. ఆ 10%నే మెజారిటీ అంటాం. ఆ మెజారిటీ ఎంత ఇచ్చాడు? 2000. మెజారిటీ 2000. అంటే ఇక్కడ ఓటు పడినవి చెల్లిన ఓట్లు ఎన్ని? చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత? చెల్లిన ఓట్లు 10%మే 2000 అయితే సంపూర్ణ విలువ 100% కదా. పక్కన ఒక 0 చేర్చండి. 100% ఎంత అవుతుంది? 20,000 ఓట్లు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు అక్కడ చెల్లని ఓట్లు కూడా ఉన్నాయి, చెల్లనివి. సో ఆ చెల్లని ఓట్లు ఎన్ని? ఆ చెల్లని ఓట్లు క్వశ్చన్లో 2500 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొత్తం కలిపితే 22,500 అవుతుంది. 22,500. కానీ ఇదేంటంటే ఓటు వేసిన వాళ్ళే, ఓటు వేయని వాళ్ళు 10% ఉన్నారు. కాబట్టి నేను దీన్ని 90%గా సూచిస్తాను. ఓకేనా? 90%. అప్పుడు 1% విలువ ఏమవుతుంది? 1% ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్, 9తో ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. పక్కన ఒక 0, 250. ఇప్పుడు నాకు కావాల్సింది మొత్తం విలువ. మొత్తం ఓటర్లు ఎంతమంది? మొత్తం ఓటర్లు 100% మంది. మరి 100% విలువ ఏమైంది? 25,000 మంది. ద 25,000 ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే. ఒక కుటుంబం యొక్క బియ్యం, చక్కెర మరియు నూనెల మీద చేయు ఖర్చుల మధ్య నిష్పత్తి 12:17:3. వీటి యొక్క ధరలు వరుసగా 20%, 30%, 50% పెరిగాను. ఆ కుటుంబం యొక్క మొత్తం ఖర్చులో గల పెరుగుదల. ఈజీగా ఉండడం కోసం నేను 12:7:3ని 1200 ప్లస్ 1700 ప్లస్ 300గా రాస్తాను. దీని వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి యాడ్ చేయండి. 1700కి 300 కలిపితే 2000, 2000కి 1200 కలిపితే 3200. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చాడంటే ఇది 20% పెరిగింది ఖర్చు, ఇది 30% పెరిగింది, ఇది 50% పెరిగింది. ఆ పెరిగిన విలువలు ఎంతెంత అనేది రాద్దాం. సో పెరిగిన విలువ 10% 120, 20% 240, 1700లో 10% 170, 3 రెట్లు వేస్తే 510, 300లో 50% సగానికి సగం 150. ఇవన్నీ యాడ్ చేసి చూడండి. 510 ప్లస్ 150 ఈజ్ 660. అంతేనండి. 660. 660కి 40 కలిపితే 700 ప్లస్ 200 కలిపి 900 అయింది. ఫినిష్డ్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఆ కుటుంబం యొక్క మొత్తం ఖర్చులో గల పెరుగుదల. ఈ పెరుగుదల 900 అనేది 3200లో ఎంత శాతం? సో పర్సంటేజ్ వాల్యూ 900 అపాన్ 3200 ఇంటూ 100%. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేయండి. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 4 25s 4 8s. నాకేమొచ్చింది? 225/8%. కానీ మిశ్రమ భిన్నం రూపంలో ఇవ్వడం జరిగింది. సో మిశ్రమ భిన్నం రూపంలో మారిస్తే 8 2 16, 16 పోతే శేషం 65, 8 8లు 64, 64 పోతే శేషం 1/8%. సో 28 1/8%. దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకేనండి. సో ఇలా సున్నాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే శాతం విలువ అనేది పాయింట్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అందుకని మామూలుగా అయితే మీరు 12లో 10% అని తీసుకుంటే 1.2,
20% అంటే 2.4. పాయింట్లోకి వెళ్తే మీరు ఇబ్బంది పడతారని నేనేం చేయాల, శాతాల్లో ఉంది కాబట్టి 2 సున్నాలు చేర్చుకున్నాను. అప్పుడు ఆ శాతం విలువ ఎంత కనుక్కున్నాను. ఆ వచ్చిన మొత్తం పెరుగుదల 900, ఈ తొలి విలువ 3200తో పోలిస్తే ఎంత శాతం కనుక్కున్నాం. ఓకే, ఒక పరీక్షలో 3 విభాగాలు, బయాలజీ, బోటనీ మరియు జువాలజీ. వాటి గరిష్ట మార్కులు వరుసగా 120, 140, 100. ఒక విద్యార్థి ఆ విభాగాల్లో వరుసగా 40%, 55% మరియు 45% మార్కులు వచ్చెను. ఆ విద్యార్థికి 4 విభాగాల్లో మొత్తం మీద 60% మార్కులు రావాలి. 4వ విభాగం ఏంటంటే మ్యాథ్స్ అంట. మ్యాథ్స్ గణిత శాస్త్రంలో 180 మార్కులకి గాను 180 మార్కులకు గాను ఎన్ని మార్కులు రావాలను అంటున్నాడు. అయితే ఇక్కడ టోటల్ వాల్యూ, టోటల్ అతనికి వచ్చినటువంటి శాతం 60% అంటండి. 60% మార్కులు వచ్చాయి. మొత్తం మీద 60% మార్కులు వచ్చాయి. మరి మొత్తం ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసి చూస్తే 120 + 180 300, 140 + 100 240, 300 + 240 ఎంత అయింది? ఇది 540 అంతేనా? ఒకసారి చెక్ చేయండి. 540. ఓకే, మరి ఇక్కడ బయాలజీలో వచ్చిన మార్కులు ఎన్ని? 120లో 40%, 10% 12, 40% 4 రెట్లు 12, 4లు 48 మార్కులు. 140లో 55%, 55% అంటే 50% + 5% అనుకోండి, 50 + 5%. 50% 70 అవుద్ది, 5% 7 అవుద్ది, 77 మార్క్స్, 77. 100లో 45% 45. ఇదెంత నాకు తెలీదు. ఓవరాల్గా వచ్చింది ఎంత అంటే 540లో 60%, 540లో 50% ఎంత? 270. చూడండి, 50% 270 ప్లస్ 10% 54. చూడండి, నేను సింపుల్గా మైండ్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాను. 60% అంటే × 6 చేయకుండా సింపుల్గా ఏం చేస్తున్నాను, సగానికి 10% విలువ కలుపుతున్నాను. ఇలా కలిపినప్పుడు నాకేమొచ్చింది అంటే 324 మార్క్స్ వచ్చింది. లేదా 0 క్యాన్సిల్ అయిపోయింది. శాతం అంటే 100, 0 క్యాన్సిల్. 54 6లు ఎంత చెక్ చేయండి. 6 4s are 24, 2 క్యారీ, 6 5s are 30 + 2 324. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే ఈ టోటల్ సమ్ 324 అవుద్ది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సమ్ని ఇందులో నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ మూడింటి మొత్తం ఎంత అవుతుంది ఒకసారి చెక్ చేయండి. 5 + 7 12 + 8 20, 2 క్యారీ వెళ్ళింది. 2 + 4 6, 6 + 4 10, 10 + 7 17, 170. ఇందులోని తీసేస్తే అదే నాకు కావాల్సిన సమాధానం. మరి 324లో 170 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 4, 12 - 7 5, 1 క్యారీ వెళ్ళింది. 2 - 1 is 1. ఆన్సర్ 154. దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. అలా సింప్లిఫికేషన్ చేసుకుంటూ అన్నోన్ వేరియబుల్ని కనుక్కోవాలి. ఓకేనా? ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర రెట్టింపు అయితే దాని యొక్క నష్ట శాతమును సమాన లాభ శాతంగా మార్చడం జరిగింది. అయినా ఆ వస్తువుపై గల నష్ట శాతం ఎంత? చూడండి, ఇక్కడ సర్టెన్ కాస్ట్ ప్రైస్ ఉంది, కొన్నవేళ మొదట నష్టం లాస్తో అమ్మాడు, తర్వాత ప్రాఫిట్తో అమ్మాడు. ఈ రెండు సమానమయ్యాయి, ప్రాఫిట్ లాస్ సమానమయ్యాయి. కానీ ఎప్పుడు అంటే ఇది రెట్టింపు అయిందంట. ఇది రెట్టింపు అయిందంటే 100కి రెట్టింపు 200. మొదటి సందర్భంలో 100 ఉండేది, రెట్టింపు అయితే 200 అయింది. కాస్ట్ ప్రైస్ సరిగ్గా మధ్యలో ఉంది. ఈ కాస్ట్ ప్రైస్ వాల్యూ మధ్యలో అంటే ఎంత అవుతుంది? 150 అవుతుంది, 150. మరి ఏమడుగుతున్నాడు? ఆ వస్తువుపై గల నష్ట శాతం ఎంత? నష్ట శాతం ఈ రెండు కంపేర్ చేయండి. 150ని 100కి అమ్మితే నాకు వచ్చే నష్ట శాతం ఎంత?
150లో ఎంత నష్టపోయాను? 50 నష్టపోయాను. 50 రూపాయలు నష్టపోయి 100కి అమ్మాను. సో ఆ 150లో నష్టపోయాను కాబట్టి బై 150 వేయండి. ఎంత శాతం అంటే ఇంటూ 100%. సో చూడగానే చెప్పొచ్చు ఇక్కడ 50/150 is nothing but 1/3. 1/3 in the form of percentage. 33 1/3%. That 33 1/3% is given in the 4th option. ఓకేనండి. ఒక దుకాణదారుడు ఒక టేబుల్ను 12.5% లాభం మరియు కుర్చీని 1/3% నష్టం కమ్మినప్పుడు అతనికి 25 రూపాయల లాభం వచ్చింది. టేబుల్ ఫస్ట్ టేబుల్ ఇచ్చాడు. టేబుల్ X రూపాయలు అనుకుందాం. చైరు Y రూపాయలు, కొన్న వెలలు. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేస్తున్నాను చూడండి. ఒక దుకాణదారుడు ఒక టేబుల్ను అంటే Xను 12.5% అంటే 1/8 లాభం. 1/8 ఆఫ్ X 1/8 ఆఫ్ X లాభానికి అమ్మాడంటే ప్లస్ సైన్. ఓకేనా? తర్వాత కుర్చీని 1/3% నష్టం అంటే 1/12 నష్టం అన్నాడు కాబట్టి మైనస్ సైన్. కుర్చీ అంటే Y విలువ. అమ్మితే అతనికి 25 రూపాయలు వచ్చింది ఈక్వల్ టు 25. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నా కమింగ్ టు ద సెకండ్ ఈక్వేషన్. ఒకవేళ అతను టేబుల్ను 1/3 నష్టమునకు మరియు కుర్చీని 12.5% లాభం కమ్మినా అతనికి లాభం కానీ నష్టం కానీ లేదంటే ఆ రెండు సమానం. 1/3 అంటే 1/12 ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు నష్టం ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 12.5% అంటే 1/8 ఆఫ్ Y. ఇది రెండో ఈక్వేషన్. అయిపోయిందిగా. ఇప్పుడు నీకేం కావాలి? అయినా టేబుల్ యొక్క కొన్న ధర ఎంత? టేబుల్ యొక్క కొన్న ధర X విలువ ఎంత? ఓకే. సో క్యాన్సిలేషన్ చేసి చూద్దాం. ఇక్కడ 4 3s 4 2s క్యాన్సిల్ అయితే 2x ఈజ్ ఈక్వల్ టు 3y వచ్చింది. 2x ఈజ్ ఈక్వల్ టు 3y. నాకు X కావాలి కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో y బదులు X సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x/3 అవుతుంది. చూడండి, దీన్ని బట్టి y ఈజ్ ఈక్వల్ టు 2x/3 అవుతుంది. అది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో 1/8x మైనస్ y అంటే ఎంత? 2x/3. 2x/3 12s are 36 is equal to 25. ఓకేనా? సో 2 1s are 2 2 18s క్యాన్సిల్ చేయండి. ఓకేనా? నాకు ఫైనల్ ఆన్సర్ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. 18x మైనస్ 8x 10x ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 18 ఇంటూ 8. నాకు రఫ్గా రాసేంత రఫ్ స్పేస్ లేదు ఇక్కడ, అందుకని మైండ్లోనే అనుకొని డైరెక్ట్ లాస్ట్ స్టెప్ వేసాను. కింద 18 to 18 క్రాస్ మల్టిప్లై అయిపోయింది. 25 ఇంటూ 18 ఇంటూ 8. ఇక్కడ 18x మైనస్ 8x 10x అయింది. 5 2s 5 5s 2 4s అయిపోయిందిగా లెక్క. ఒక 2 ఇటు వేసుకుంటే 5 2 10, ఒక 2 ఇటు వేసుకుంటే 18 2 36, 36 10 360 రూపాయలు. సో ఒక టేబుల్ ధర ఎంత? 360 రూపీస్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. 16 యాపిల్స్ పండ్లు కొన్న ఖరీదు అనేది 10 యాపిల్స్ పండ్లు అమ్మిన ధరకు సమానం. 12 ఆరెంజ్లు కొన్న ఖరీదు అనేది 16 ఆరెంజ్ పండ్లు అమ్మిన ధరకు సమానం. 6 మామిడి పండ్లు కొన్న ఖరీదు అనేది 4 మామిడి పండ్లు అమ్మిన ధరకు సమానం. ఒక యాపిల్, ఒక ఆరెంజ్ మరియు ఒక మామిడి పండును కొన్న ధరల మధ్య నిష్పత్తి 1:1:2 అయినా ఒక యాపిల్, 2 ఆరెంజ్ మరియు 2 మామిడి పండ్లను అమ్మినప్పుడు నికర లాభ శాతంను కనుక్కోండి. చూడండి, క్వశ్చన్ చదవడానికి ఎంత టైం పట్టింది. దీన్ని మీరు ఎక్స్లు వైలు జెడ్లు అనుకొని స్టార్ట్ అయితే ఇక ప్రొసీజర్ చూడండి పేజీన్నర వస్తుంది. అలా కాకుండా మనం మైండ్ క్యాలిక్యులేషన్స్తో రేషియోస్ అనాలిసిస్లో వెళ్ళిపోతూ వెళ్ళాలి, కంపారిజన్తో చేసుకుంటూ వెళ్ళాలి. ముందైతే బేసిక్స్ చెప్తున్నాను వినండి. లాభ శాతానికి సూత్రం. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు భేదం బై చిన్న విలువ ఇంటూ 100%. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, నేను మళ్ళీ బోర్డు మీద రాయనిది ముందు, అందుకే బేసిక్స్ డిస్కస్ చేస్తున్నా. ఫార్ములా నోట్ చేసి పెట్టుకోండి. లాభ శాతానికి సూత్రం భేదం బై చిన్న విలువ ఇంటూ 100%. అలాగే నష్ట శాతానికి సూత్రం నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు భేదం బై పెద్ద విలువ
భేదం బై పెద్ద విలువ ఇంటూ 100%. ఈ రెండు సూత్రాలు మనకి ఆ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు. అలాగే అవినీతి వ్యాపారస్తుడు మోడల్లో కిలో రాయి బదులు కొన్ని గ్రాములు తగ్గించిన రాయిని ఉపయోగిస్తే లాభ శాతం, అక్కడ కూడా మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు. సో ముందు ఆ రెండు ఫార్ములాస్ నోట్ చేసి పెట్టుకోండి. లాభ శాతానికి సూత్రం ఏంటి? భేదం బై చిన్న విలువ ఇంటూ 100%. నష్ట శాతానికి సూత్రం ఏంటి? భేదం బై పెద్ద విలువ ఇంటూ 100%. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్. యాపిల్ 16 యాపిల్స్ పండ్లు కొన్న ఖరీదు 10 యాపిల్స్ పండ్లు అమ్మిన ధరకు సమానం. 10 యాపిల్స్ అమ్మాను 16 కొన్న ఖరీదుకి, అంటే నాకు వచ్చేది ఏంటి? లాభం. అవునా? 10 అమ్ముతున్నాను, 16 కొన్న వెలకి, నేను 10 ఇస్తున్నాను, 16 తీసుకున్నాను, అంటే నాకు వచ్చేది లాభం. ఆ లాభ శాతం ఎంత అంటే భేదం 6 బై చిన్న విలువ 10 ఇంటూ 100%, దట్ ఈజ్ ఈక్వల్ టు 60%. సో యాపిల్ మీద వచ్చేది ఏంటండి? నాకు లాభం వస్తుంది. అది ఎంత? 60%. అది ఫస్ట్ స్టేట్మెంట్ ఆధారంగా కనుక్కున్నాను. సెకండ్ స్టేట్మెంట్ ఆరెంజెస్ 12 ఆరెంజ్లు కొన్న ఖరీదు 16 ఆరెంజ్లు అమ్మిన ఖరీదుకు సమానం. నేను 16 అమ్మాను 12 కొన్న ధరకు. నేను 16 అమ్ముతున్నాను కానీ 12 కొన్న ధరకు. 16 ఇచ్చేస్తున్నాను, 12 తీసుకున్నాను, అంటే నాకు వచ్చింది నష్టం. నష్ట శాతానికి సూత్రం భేదం 12 16ల భేదం 4 బై పెద్ద విలువ 16 ఇంటూ 100%, అంటే 25% నష్టం. ఆరెంజెస్ మీద 25% లాస్ వస్తుంది. నెక్స్ట్ 6 మామిడి పండ్లు కొన్న ఖరీదు అనేది 4 మామిడి పండ్లు అమ్మిన ఖరీదు. 4 అమ్మాను, 6 తీసుకున్నాను. 4 అమ్ముతూ 6 తీసుకుంటే నాకు వచ్చేది లాభం. సో మ్యాంగోస్, మామిడి పండ్లు అంటే ఏంటంటే మ్యాంగోస్, నాకు వస్తుంది లాభం. ఆ లాభ శాతానికి సూత్రం ఏంటి? భేదం 4కి 6కి భేదం 2 బై చిన్న విలువ 4 ఇంటూ 100%, దట్ ఈస్ ఈక్వల్ టు 50%. ఓకేనా? ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఒక ఆరెంజ్ మరియు ఒక మామిడి పండు కొన్న ధరలు, యాపిల్ ఆరెంజ్ మామిడి పండు కొన్న ధరల నిష్పత్తి 1:1:2 ఇచ్చాడు. నేను ఏమన్నాను? 100:200 వేసుకోవాలి. 100:200 వేసుకోవాలి. అయితే ఆయన ఒక యాపిల్ 100 అలాగే ఉంచండి. ఒక యాపిల్ 100, తర్వాత 2 ఆరెంజ్లు 200, 2 ఆరెంజ్లు 200 మరియు 2 మామిడి పండ్లు 400, అంటే ఎంత అయింది పెట్టుబడి? ఇక్కడికి 700 రూపాయలు పెట్టుబడి అయింది. ఓకే, నికర లాభమా నష్టం అడుగుతున్నాడు. ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు మనం ఫస్ట్ లాభం 60%, అంటే ఇక్కడ నాకు 60 రూపాయల లాభం. 100 రూపాయలని 60% లాభం కమ్మితే 60 రూపాయల లాభం వచ్చింది. 200ని 25% నష్టం కమ్మితే 50 రూపాయలు నష్టపోతాను. చూడండి, 25% నష్టానికి అమ్మితే 50 రూపాయలు నష్టపోతాను. 400ని 50% లాభానికి అమ్మితే 200 లబ్ధి పొందుతాను. సో ఓవరాల్గా నాకు లబ్ధి పొందాను ఎంత? 210 రూపాయలు. సో కంపేర్ చేయమంటున్నాడు. ఈ 700లో 210 ఎంత శాతం? 210/700 ఎంత శాతం? చూడగానే చెప్పొచ్చు. 7 3 21 కాబట్టి 30% ఆన్సరు. 700లో 10% 70, 30% 210. సో 30% ఎక్కడిచ్చాడు? సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది. ఓకేనండి.